ఓకే నమస్తే సార్. సార్ ఏం చేస్తుంటారు? నేను లెక్చరర్. లెక్చరరా? ప్రైవేట్ ఎంప్లాయా? ప్రైవేట్. ఎట్లా అనిపిస్తుంది సార్ కొత్త ప్రభుత్వంలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఏం మార్పు లేదు. ఏం లేదా? గత ప్రభుత్వంలో కూడా అంటే లెక్చరర్లకు కావచ్చు, అటు విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగుల జరగలేదు ఇప్పటివరకు కూడా ఏం జరగలేదు. ఇప్పుడు అంటే అడుగులన్నీ అట్లా కనిపిస్తున్నాయా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమీ కనపడట్లేదు. ఇంత ముందు దూకుడు ఎట్లా ఉందో వాళ్ళ అడుగు జాడల్లోనే వీళ్ళు ఉన్నారు. అంతే అండి. ఏం చేసాం? ఏం లేదు. ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు. అనడం వరకే, మాటల వరకే, ఎవరు కూడా చూసుకోవడానికి రెడీ ఉన్న వాళ్ళే అదే పందాలో ఉంటారు. ఓకే. అంటే నిరుద్యోగులు లేరు గతంలో అని చెప్పేసి అన్నారు. ఒక లెక్చరర్గా మీకు ఐడియా ఉంటుంది కదా, అసలు గతంలో నిరుద్యోగులు ఉన్నారా లేరా? గతంలో ఉన్నారు, 10 సంవత్సరాల కింద ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలాంటి ఉద్యోగాల నియామకాలు జరగలేదు. 10 సంవత్సరాల నుంచి గురుకుల టీచర్స్ కావచ్చు, మిగిలినవి కావచ్చు, అపాయింట్మెంట్స్ ఉన్నాయి కానీ పోస్టింగ్స్ లేవు. ఇంకా ఎక్కడిది నిరుద్యోగులాగానే ఉన్నారు. మార్పు అయితే మార్పు లేదు, ఇంకా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు. నమ్మకం కూడా లేదా? లెక్చరర్ మీరే కోల్పోయారా? 100% ఉన్న లైఫ్ మొత్తం పోయింది. 10 సంవత్సరాల నుంచి ఉన్న ఏజ్ లిమిట్ కూడా దాటిపోయింది. ఏజ్ లిమిట్ దాటిపోయిన తర్వాత ఇక ఉద్యోగాలు ఇచ్చేది ఎవరికి? ఓకే, నిజంగా అది ఇబ్బందికరమైన 100%. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి, కాంగ్రెస్ నుండి ఆల్రెడీ అభ్యర్థులు బలమైన ప్రచారం మొదలు పెట్టిర్రు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇది నల్గొండ ప్రాంతం కిందకి వస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే ఈ ప్రాంతంలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా పనులు చేసిన అభివృద్ధి జరిగింది ఆయన వల్ల? వాళ్ళు స్వలాభం కోసం తప్ప చేసినట్టు ఎలాంటి మార్పు లేదు. వాళ్ళు చేసిన అభివృద్ధి కూడా లేదు. అంటే సెంట్రల్ నుండి ఫండ్స్ తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు ఆయన గతంలో. సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొస్తారన్నాడు, వాళ్ళ సొంతానికి వాడుకోవచ్చు, కానీ అభివృద్ధికి మాత్రం ఇక్కడ ఉపయోగించలేదు. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతుంది. ఈ 3 పార్టీలలో ఏ అభ్యర్థి బెటర్ అనుకుంటారు? అటు కృష్ణారెడ్డి గారు ఏదైనా బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే ఎక్కడైనా న్యాయం జరుగుతుంది, దేశానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ నాయకుడు ఎలాంటి వాడైనా తర్వాత సంగతి. సెంట్రల్ గవర్నమెంట్ అడుగు జాడల్లోనే నడుస్తాడు కాబట్టి అదే గవర్నమెంట్ రావడం మంచిది. బీజేపీ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కదా, అంత తేలిగ్గా పోతా ఇది పోవడానికి 100% అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సిచ్యువేషన్ వేరు, స్టేట్ గవర్నమెంట్ సిచ్యువేషన్ వేరు. స్టేట్ గవర్నమెంట్ సరే ఏదైనా జరగవచ్చు, సెంట్రల్ బీజేపీ రావాలని అందరికి ఉంది. కానీ జానారెడ్డి గతంలో పెద్ద లీడర్ అని చెప్పి పేరు. ఆయన లీడర్, కొడుకు లీడర్ కాదు కదా. ఇప్పుడు కొడుకు ఎవరికి తెలుసు? అంత వారసత్వ రాజకీయాలు తప్ప, వారసత్వం వచ్చే రాజకీయాలే కానీ కొడుకులు తీసుకొచ్చిండు. ఆ కొడుకు ఎవరికి తెలుసు? డబ్బులు తీసుకొస్తున్నాడు, పంచుతున్నాడు, ఇదే కదా. కృష్ణారెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది? కృష్ణారెడ్డి పరిస్థితి ఏముంది? ఆల్రెడీ గవర్నమెంట్ పోయింది. ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఏముంటుంది? ఏముంటుంది. 100% ఆయన కావడం లీడింగ్ ఎక్కడ ఉంటాడు, డిపాజిట్ కూడా నమ్మకం లేదు. ఈ ప్రాంతంలో ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ రావడమే 100% కరెక్ట్. కాంగ్రెస్ ఒక నినాదం ఏమి ఎత్తుకుంది అంటే 14 సీట్లు ఇస్తే రాష్ట్రానికి సెంట్రల్ నుండి నిధులు తీసుకొస్తామని చెప్పేసి అంటే ఇక్కడ 14 వస్తాయి, సెంట్రల్ రాదు కదా. ఇక్కడ సెంట్రల్ రాకుండా కొట్లాడి తెస్తామని చెప్పేసి అంటారు. ఛాన్సే లేదు. లేదంట, ఈయన కొట్లాడి వచ్చేది కాదు కదా. కేసీఆర్ కూడా ఇప్పుడు బయటకు వెళ్ళిండు, నన్ను ఓడగొట్టుకొని ఆల్రెడీ మీరు ఏడుస్తారు, మీ ఏడుపు చూడడానికి మళ్ళీ నాకు 11 సీట్లు ఇవ్వరంటాడు. ఆయనకు 11 కాదు, ఇంతకుముందు ఫుల్ మెజారిటీ 2 సార్లు ఇస్తే ఏం చేసిండు? ఆయనకి ఇవ్వడానికి లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక అసలు అలాంటి ఊసే ఉండదంటారు. ఫైనల్ అయితే ఏ పార్టీ గెలుస్తా అంటే ఇక్కడ బీజేపీ 100% రావాలి. బీజేపీ రావాలని గట్టిగా కోరుకుంటున్నాం. ఓకే సార్, అందరూ కూడా అదే విధంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ దేశాన్ని కాపాడాలి అని అంటే బీజేపీ రావాలి. మోడీ ఉన్నంత కాలం భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 స్టేజ్లో ఉంటుంది.